ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే వాక్య భాగం, జయ జీవితం. జయ జీవితం జీవించాలంటే ఎలా జయ జీవితం జీవిస్తాం? 1 కొరింథీ 15:57లో ఆయనను గమనించాలి. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. విక్టరీ త్రూ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. స్తోత్రం దేవా. ఈ సమయంలో యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని నజరేడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. చాలా సంతోషం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క మాట ద్వారా అనేకమైన అద్భుతాలను మనం స్వతంత్రించుకోగలుగుతూ ఉన్నాం. సరే, ఈ సమయంలో మరి జయ జీవితం అంటే ఏంటి? జయ జీవితానికి మరి జీవించాలంటే ఎలా జీవించాలి? జయ జీవితం కొరకు దేవుడు ఏం వాగ్దానాలు చేశాడు? ఈ విషయాలు మనం చూసుకుని ముందుకు వెళ్ళిపోదాం. చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. అనేక మంది విశ్వాసుల నిఘంటువులో విజయం అనే పదం లేదు. ఎవరితో ఫోన్ మాట్లాడినా బ్రదర్, ఓటమి బ్రదర్, ఈ 2025 సంవత్సరం అంతా, లేకపోతే ఈ సంవత్సరం అంతా, ఈ 2026 అంతా, లేకపోతే 2027 అంతా, 2024 అంతా, ఇలాగ గతిస్తున్న సంవత్సరాలన్నిటి గురించి చెప్తూ ఏమంటారంటే బ్రదర్ ఓటమి ఓటమి. అసలు విజయం అనే మాటే మాట్లాడరు. వాళ్ళ డిక్షనరీలో ఈ పదమే లేదు. ఓటమిని జీవితంలో ఒక భాగంగా అంగీకరిస్తే విజయాన్ని మనం ఆశించలేం. అయితే యేసుక్రీస్తులో జయ జీవితం గురించి కొత్త నిబంధన వివరిస్తూ ఉంది. పిల్లలు గమనించాలి. ఈరోజు నాకు కొన్ని విషయాలు మనం చూద్దాం. ఎవరు చూసినా కూడా కీడును అనుభవిస్తూ ఉన్నారు. మరి కీడును జయించాలంటే, కీడు మీద మనం జయించాలంటే చూద్దాం. రోమపత్రిక మనం చదివినట్లయితే 12వ అధ్యాయం 21వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయం 21వ వచనం. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించము. కీడును జయించాలంటే ఎలాగా? మేలు చేత కీడును జయించాలంట. అయిపోయింది. ఒక్క రిఫరెన్స్ చాలు. బ్రదర్, చాలా కీడును అనిపిస్తూ ఉన్నాం. మరి కీడుని ఎలా జయించాలి అంటే, కీడును జయించడానికి మేలుంది. హల్లెలూయా. గమనించాలి. కీడుని జయించాలి, మనం దుష్టుడిని జయించాలి, లోకాన్ని జయించాలి. లోకంలో ఇవి ఉన్నాయి. మరి పాపి అయినటువంటి మానవుని యొక్క శరీరాశలు, నేత్రాశ, తాను సాధించిన వాటి గురించినటువంటి అతిశయం, యోహాను సువార్త 2:16లో ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓటమికి మూలం ఏంటంటే, ఓటమికి మూలం నేను ఇక్కడ ఒక 5 పాయింట్లు చెప్తాను. ఓటమికి మూలం. మరి జయ జీవితం జీవించాలంటే ఎలాగా? మనం ఓడిపోవటానికి కారణం ఏంటని చూసినట్లయితే, నెంబర్ 1 మన యొక్క ఆలోచనలు. ఏంటంటే ఆలోచనలు. దానివల్లనే మనం ఓడిపోతూ ఉన్నాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 9వ వచనం మనం చదివినట్లయితే, మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు నరులకు హేయులు. చూసారా? మూర్ఖుని యోచన పాపము. ఎవరి యోచన పాపము? మూర్ఖుల యోచన. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం నడిపించబడుతూ ఉన్నప్పుడు వాక్యానుసారంగా జీవించలేనటువంటి జీవితాలన్నీ కూడా ఇట్లాగా అపజయం పాలైపోతుంటుంటాయి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం మనం చదివినట్లయితే, మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి అంటూ ఉన్నాడు ఆయన. అంటున్నారా? ఏం చేయాలి? ప్రతి ఆలోచన చెరపట్టి. ఓటమికి కారణం ఏంటంట? మన యొక్క ఆలోచనలు. ప్రతి ఆలోచనను చెరపట్టి. హల్లెలూయా. కాబట్టి కీర్తనలో కూడా ఒక మాట ఉన్నదో మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 23వ వచనం మనం చూసినట్లయితే, అక్కడ దేవుని వాక్యం, దేవా నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకును, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకునుము, నా ఆలోచనలను పరిశోధించి. హల్లెలూయా. ఓటమికి మూలం ఇదన్నమాట. ఓటమికి మూలం నెంబర్ 1 మన ఆలోచనలు, నెంబర్ 2 మన గర్వము. ఏంటంటే గర్వం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం మనం చదివినట్లయితే,
కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని ఇక్కడ లేఖనం చెలివిస్తుంది. దీనులకు కృప అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా! దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. అంటే గర్వాన్ని దేవుడు ఎదిరిస్తాడనమాట. సామెతల గ్రంథం 16:18 ప్రకారం నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. రోమా 12:16 ప్రకారం గర్వపడకూడదు. కాబట్టి నెంబర్ 1 మన ఆలోచనలే ఓటమికి మూలం. నెంబర్ 2 మన గర్వం మన ఓటమికి మూలం. నెంబర్ 3 మన యొక్క నిర్లక్ష్యం అనమాట. ఈ నిర్లక్ష్య వైఖరి వలనే మనం మరి ఈ యొక్క ఓటమికి పాలవుతూ ఉన్నాం. అందుకనే దేవుడు సామెతలు 4:23లో నీ హృదయమును భద్రంగా కాపాడుకో, నిర్లక్ష్యంగా ఉండొద్దు, భద్రంగా కాపాడుకో. చూడండి, ఒక వస్తువుని భద్రంగా కాపాడుకుంటే అది సేఫ్ ప్లేస్లో ఉంటుంది. అదే మనం సరిగ్గా చూడకపోయినట్లయితే ఉండదు ఖచ్చితంగా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జాగ్రత్తగా గమనించాలి. ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీరు మరి దేవుని సందులో ఎలాగా ఏంటి అనేటువంటిది ఆలోచించాలి. మన నిర్లక్ష్యం. కాబట్టి హృదయాన్ని భద్రంగా చేసుకో, నిర్లక్ష్యంగా ఉండొద్దు. అలాగే సామెతలు 22:3 ప్రకారం అపాయం వచ్చేటి చూసి దాక్కోమంటున్నాడు దేవుడు. 1 పేతురు 5:8 ప్రకారం నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండాలంటండి. నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండాలి, నిర్లక్ష్యంగా ఉండకూడదు. మన ఓటమికి కారణం మన నిర్లక్ష్యం. కాబట్టి నిర్లక్ష్య వైఖరి వద్దు ప్రియులారా. ఎలా ఉండాలంటే నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండాలి. అపాయం వచ్చుట చూసి దాగాలి, నీ హృదయాన్ని భద్రంగా చేసుకోవాలి, నిర్లక్ష్యం ఉండకూడదు. నెంబర్ 1 ఓటమికి మూలం మన ఆలోచనలు. నెంబర్ 2 మన గర్వం. నెంబర్ 3 మన యొక్క నిర్లక్ష్యం. నెంబర్ 4 మన శరీరం. ఎందుకని ఓడిపోతుంటున్నారంటే చాలామంది రోమా 7:19 ప్రకారం నా శరీరమందు మంచిదేదీ లేదని అంటున్నాడు పౌలు గారు. ఎస్, మన శరీరము మంచి చేయటానికి ఇష్టపడదు. ఎప్పుడు కూడాను మన శరీరం మంచిగా ప్రార్థించడానికి ఇష్టపడదు. మన శరీరం మత్తయి సువార్త 26:41 ప్రకారం శరీరము బలహీనము. చూసారా, ఆత్మసిద్ధమే, శరీరం ఎప్పుడు కూడా బలహీనంగా ఉంటుంటుంది. అలాగే యోహాను సువార్త 15:5 ప్రకారం మీరేమియూ చేయలేరు. చూసారా, ఈ శరీరంతో మనం ఏం చేయలేమన్నమాట. ఈ శరీరం సహకరించాలంటే ఆత్మకు మనం శరీరాన్ని లోపరుచుకోవాలి. కాబట్టి మన ఓటమికి కారణం చాలా ప్రార్థన చేయకపోవటానికి కారణం శరీరం, ఎర్లీ మార్నింగ్ లేకపోవటానికి కారణం శరీరం, చీకటితోటి లేకపోవటానికి కారణం శరీరం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 5వదిగా మన ఓటమికి కారణం, చివరిగా 5వదిగా మన శత్రువు. మత్తయి సువార్త 4:3 ఆ శోధకుడు ఆయన ఎదుగు వచ్చి, ఎవరంటే సైతానుగాడు వచ్చి నేను ఓడించాలని చూస్తాడు, కానీ యేసుప్రభువుని ఓడించలేకపోయాడు. 2 కొరింథీ 11:3లో సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు నీ యొక్క అపజయానికి కారణం శత్రువు. 2 కొరింథీ 2:11లో మనం ఎరుగని వారము కాదు, ఆడు తంత్రాలు కుతంత్రాలను మనం ఎరుగని వారం కాము. మనము ఎరుగని వారము కాము అని చెప్పి ఇక్కడ మరి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు రాయించి పెట్టాడు. ఎరుగని వారము కాదు. హల్లెలూయా. సో ఒక దారిలో గుంట ఉన్నదని చెప్పి ఎరిగిన వారయ్యిండు కూడా అందులో పడితే తప్పెవరిది? ఈరోజు చాలామంది ఎరుగుదాం, మేము అన్నీ ఎరుగుదాం, మాకు తెలుసు అనుకుంటారు, కానీ అందులో పడుతూ ఉన్నారు. కాబట్టి నా ప్రియులరా, ప్రతి వారికి జయ జీవితం జీవించాలనే ఆశ ఉంటుంది, కానీ దాన్ని నెరవేర్చుకోలేకపోతుంటారు. ఎందుకనంటే ప్రియులరా, కీడు, దుష్టుడు, లోకం వీటి మీద విజయం సాధించాలి మనం. లోకంలో ఇవి ఉన్నాయి, పాపి అనేటువంటి మానవ శరీరాశలు ఉన్నాయి, నేత్రాశ ఉన్నది, మరి సాధించిన వాటి గురించి అతిశయము, గర్వం ఉన్నది. ఇవన్నిటినీ జయించాలి. మన ఓటమికి మూల కారణం మన యొక్క ఆలోచనలు, మన యొక్క గర్వం, మన యొక్క నిర్లక్ష్యం, మన యొక్క శరీరం, మన శత్రువు. ఓకే, సరే, అయిపోయింది. ఓడిపోవటానికి కారణాలు ఏంటో తెలుసుకున్నాం. మరి మనం జయించాలంటే, మన జయ జీవితం జీవించాలంటే, జయ జీవితం ఎలా జీవించాలి అంటే ఒక ప్రణాళికను వేసుకోండి ప్రియులరా. ఇక్కడ నేను ఒక
మరి 10 పాయింట్లు నేను చెప్పాలనుకుంటున్నాను. ఓటమికి మూలం 5 అయితే జయించడానికి జయ జీవితం జీవించడానికి 10 పాయింట్స్ నేను చెప్తాను. నెంబర్ 1, దేవుని సహాయంతో. హల్లెలూయా! మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 కొరింథీ 15:57లో దేవుని సహాయంతో మనం జయ జీవితం జీవించగలుగుతాం. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్. దేవునికి సమస్తము సాధ్యమే. దేవుని ద్వారా మనం జయ జీవితం జీవించగలుగుతాం. దేవుని ద్వారా మనం జయ జీవితం జీవించగలుగుతాం. దేవునితో కలిసి మనం జయ జీవితం జీవించగలుగుతాం. హల్లెలూయా! దేవుని యొక్క కృపలో మనం జయ జీవితం జీవించగలుగుతాం. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, జయ జీవితం జీవించాలి అనేటువంటి ఆలోచన మీకు ఉన్నట్లయితే యేసు ద్వారా మాత్రమే జయ జీవితం జీవించగలుగుతారు. నెంబర్ 2, క్రీస్తులో ఆయన యందు విజయోత్సవముతో. 2 కొరింథీ 2:14లో ఉందన్నమాట. క్రీస్తులో ఆయన యందు విజయోత్సవం. ఆయన యందు విజయోత్సవం ఈ లోకంలో కాదు, ఆయన యందు విజయోత్సవం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఆయన యందు విజయోత్సవంతో జీవించగలుగుతున్నారా? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా, జాగ్రత్తగా గమనించాలి. 2 కొరింథీ పత్రిక 2:14 మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గురించినటువంటి జ్ఞానం యొక్క సువాసనను కనపరుచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అంటున్నాడు పౌలు గారు. దేవుడు మనల్ని ఊరేగిస్తున్నాడు విజయోత్సవంతో. యు ఆర్ మోర్ దెన్ ఏ కాంకరర్. యు ఆర్ మోర్ దెన్ ఏ కాంకరర్. నువ్వు అత్యధిక విజయం పొందినటువంటి వ్యక్తివి. అత్యధిక విజయం పొందినటువంటి వ్యక్తివి. థ్యాంక్ యూ జీసస్. అలాగే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే 5:16లో, ఆత్మ ద్వారా ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. హల్లెలూయా! ఆత్మానుసారంగా నడుచుకునేటువంటి వాడు శరీరేచ్ఛను నెరవేర్చరు. మరి శరీరం నాకు సహకరించట్లేదు, శరీరం ఎలా జయించాలని మీరు అనుకుంటున్నట్లయితే ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీర ఇచ్ఛలను అనగా కోరికలను, శరీర ఆశలను, ఫ్లెష్గా సంబంధించిన ఏది కూడా మనం నెరవేర్చకుండా ఉండాలంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం దేవుని వాక్యంలో నుంచే వెళ్ళాలన్నమాట. మన జయ జీవితం జీవించాలంటే నెంబర్ 1 దేవుని సహాయంతో, నెంబర్ 2 క్రీస్తులో, నెంబర్ 3 ఆత్మ ద్వారా. హల్లెలూయా! ఆత్మానుసారంగా నడుచుకోవాలంట. నెంబర్ 4 దేవుని వాక్యము. హల్లెలూయా! యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14 మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవుస్తుందంటే, చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీరు రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్న వాటిని ఎరిగి ఉన్నారు గనుక మీరు రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది. మీరు దృష్టిని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. ఆమేన్. హల్లెలూయా! వింటున్నారా? గనుక మీకు రాయిచున్నారు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. మీకు రాయిచున్నాను. ఆమేన్, ఆమేన్. ఓ థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. దుష్టిని జయించున్నారు కాబట్టి మీకు రాయిచున్నాను, మీకు రాస్తూ ఉన్నాను. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ద్వారా, దేవుని వాక్యం మీ యందు నిలిచున్నది. నువ్వు జయ జీవితం జీవించాలంటే దేవుని వాక్యం నీలో నిలిచి ఉండాలి. దేవుని వాక్యం నీలో నిలిచి ఉండాలి. అప్పుడే నువ్వు జయ జీవితాన్ని జీవించగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం నీలో నిలిచి ఉంటే అప్పుడు నువ్వు జయ జీవితాన్ని జీవించగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా ప్రియులారా? అలాగే మరి 1 యోహాను 5వ అధ్యాయం 4వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం, దేవుని మూలంగా పుట్టిన వారందరూ ఈ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. హల్లెలూయా! నెంబర్ 1, జయ జీవితంలో జీవించాలి అంటే దేవుని సహాయంతో జీవించాలి, క్రీస్తులో జీవించాలి, ఆత్మ ద్వారా, దేవుని వాక్యం ద్వారా. నెంబర్ 5, విశ్వాసంతో. హల్లెలూయా! విశ్వాసంతో. లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసము. 1 యోహాను 5:4 ప్రకారం. కాబట్టి మనం జయ జీవితం ఎలా జీవించాలంటే చూస్తూ వచ్చి ఉన్నాం. అలాగే జయ జీవితం జీవించాలంటే రోమా పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం ప్రకారం
మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. అంటే మీరు జయిస్తారు. ఎలాగా? దేవుని కృప. మీరు కృపకే గాని పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆరవదిగా దేవుని కృప ద్వారా జయ జీవితం జీవించగలుగుతాం. ఏడవది ప్రార్థన. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ప్రార్థన చేయడని మత్తయి సువార్త 26:41 రాయబడింది. మత్తయి సువార్త 26:41 ప్రకారం ప్రార్థన ద్వారా జయ జీవితం. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ప్రకటన గ్రంథం మనం చూసినట్లయితే ప్రియులారా, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం చెల్లిస్తుందంటే, వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. ఆమేన్. ఎలా జయిస్తామంటండి? ఎలా జయ జీవితాన్ని జీవిస్తామంట? గొర్రె పిల్ల రక్తాన్ని బట్టి జయ జీవితం జీవిస్తాం. నెక్స్ట్ సాక్ష్యాన్ని బట్టి. ఆమేన్. హల్లెలూయా! సాక్ష్యాన్ని బట్టి మనం జీవిస్తూ ఉన్నాం. కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. కాబట్టి సొంత ప్రాణాన్ని ప్రేమించకుండుట వలన మనం జయించగలుగుతాం. సొంత ప్రాణాన్ని ప్రేమించకుండుట వలన మనం జయించగలుగుతాం. ఆమేన్. కాబట్టి ఎప్పుడైతే ఓటమికి మూలం తెలుసుకున్నామో, అవన్నీ సరి చేసుకున్నావో, జయ జీవితం జీవించటానికి అవకాశాలు ఏర్పడ్డాయి. జయ జీవితం జీవించాలంటే ఈ 10 విషయాల్లో అనగా నెంబర్ 1 దేవుని సహాయంతో జయ జీవితం, నెంబర్ 2 క్రీస్తులో, నెంబర్ 3 ఆత్మ ద్వారా, నెంబర్ 4 దేవుని వాక్యం, నెంబర్ 5 విశ్వాసంతో, నెంబర్ 5 దేవుని కృప ద్వారా జయ జీవితం, నెంబర్ 7 ప్రార్థన, నెంబర్ 8 గొర్రెపిల్ల రక్తం, నెంబర్ 9 సాక్ష్యము, నెంబర్ 10 సొంత ప్రాణాన్ని ప్రేమించకుండా ఉండుట అనమాట. ఈ 10. మరి జయ జీవితానికి దేవుడు చేసిన వాగ్దానాలు ఏమన్నా ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారం జీవవృక్ష ఫలాలు తినేస్తాడంట జయించువానికి. ఆమేన్. జయించువానికి చేయబడిన వాగ్దానాలు ఏంటి తెలుసా? జయ జీవితానికి చేయబడిన వాగ్దానాలు 10 వాగ్దానాలు ఉన్నాయి. జీవవృక్ష ఫలాలను తినేస్తాడంట ప్రకటన 2:7 ప్రకారం. ప్రకటన 2:10 ప్రకారం జీవ కిరీటం ఇస్తాడంట జయించువానికి. ఆమేన్. ప్రకటన 2:17 ప్రకారం మరుగయ్యున్న మన్నాను భుజింపనిస్తాడంట జయించువానికి మాత్రమే. ప్రకటన 2:17 ప్రకారం తెల్ల రాతి మీద క్రొత్త పేరు ఉంటుందంట. ప్రియులారా గమనించాలి. తెల్ల రాతి మీద కొత్త పేరు ఉంటుంది. 5వదిగా ప్రకటన 2:26 ప్రకారం రాజ్యములపై అధికారం. ప్రకటన 3:5 ప్రకారం క్రీస్తుతో పాటు తెల్లని వస్త్రములు. ఆమేన్. ప్రకటన 3:5 ప్రకారం పేరు తొడవబడదు. ప్రకటన 3:12 ప్రకారం దేవాలయంలో స్తంభంగా నిలబడతావు. ప్రకటన 3:21 ప్రకారం సింహాసనం మీద కూర్చుని క్రీస్తు పక్కన కూర్చోగలుగుతావు. ప్రకటన 21:6-7 ప్రకారం జీవజనములను స్వాచ్ఛంగా పొందుటం. ఈ యొక్క 10 జయ జీవితానికి వాగ్దానాలు చేయబడ్డాయి. ఆమేన్. ప్రియులు గమనించాలి. ఒక సంఘటన చెప్పి నేను ఈ యొక్క వాక్యాన్ని ముగించాలనుకుంటూ ఉన్నాను. ఒకసారి 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. యుద్ధానికి 2 ఓడలు సమీపంగా రావడం ఆరంభించినప్పుడు అకస్మాత్తుగా అవతల శత్రువు ఓడలోనికి బాంబు విసిరాడు. ఆ బాంబు పేలేలోపు ఒక అధికారి అదే బాంబుని తీసి శత్రువు ఓడలోనికి విసిరేశాడు. ఆ బాంబు బద్దలై ఓడను తునాతునకలు చేసింది. అవును ప్రియులరా, శత్రువు మనలో ఓటమి పాలు చేయడానికి తన సొంత బాంబులను మన మీదకి ఖచ్చితంగా విసురుతాడు. కానీ అపవాదిగాడిని ఆట కట్టించి జయ జీవితం జీవించడానికి వాడిని మట్టి కరిపించే సమయోచితమైన జ్ఞానం దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా జయ జీవితం జీవించటానికి దేవుడు అద్భుతమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేశాడు. మరి ఈ యొక్క జయ జీవితం జీవించకుండా ఉండటానికి ఓటమికి కారణాలు తెలుసుకున్నాం. జయ జీవితం ఎలా జీవించాలనేది తెలుసుకున్నాం. జయ జీవితానికి చేయబడిన వాగ్దానాలు తెలుసుకున్నాం. కాబట్టి శత్రువు అయినటువంటి సైతానుగాడు మరి వాడిని మనం ఆట కట్టించి జయ జీవితం జీవించడానికి వాడిని మట్టి కరిపించేటువంటి సమయోచితమైన జ్ఞానం దేవుడు మనకిస్తాడు. ఈ వాక్యం ఇచ్చిన వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి జయ జీవితం అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.